ఈరోజు బర్త్డే కారణంగా ఇక్కడ వచ్చేసిన అన్ని మన మాజీ సర్పంచ్ గారు మల్లేష్ మా తమ్ముడు ఈయన ఈత తాత మన క్లాస్మేట్ చాలా మంచి స్నేహితుడు 3-4 నెలల కింద ఆయన ఎస్తున్నారు ఈ మున్నాల్ బర్త్డే వచ్చేసిన వాళ్ళకు మా తరఫున ధన్యవాదాలు. ఈ రామకృష్ణ సేవా సమితి ఏదైతే సంస్థ ఏర్పాటు చేశారో దాదాపు 20 సంవత్సరాలైంది. అప్పుడు ఇక్కడ స్థలం కూడా లేకుండా ఈయన దీనికి స్టార్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్యామిలీ ఏదైతే మా శెట్టివారి ఫ్యామిలీ ఉంది వాళ్ళు ఈ సేవా సమితికి కంటిన్యూగా ఫాలో చేసుకుంటా ఒక జమానాలో ఒక 2-3 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, 3-4 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఈరోజు 30 నుంచి 35 స్టూడెంట్స్ వచ్చిందంటే చాలా సంతోషంగా. మిగతా వాళ్ళు పేరెంట్స్ లేనివారు, తల్లి లేనివారు ఏదైతే పిల్లగాని మన ఇంటిగా ఉంటారు వాళ్ళ సౌకర్యాలు ఉన్నాయి. ఇంటికాడ కేర్లేట్ చేస్తారు, ఇక్కడ పెట్టడం, వాళ్ళ చదువు నేర్పడం. ఆయన అంకల్ విజయ్ కుమార్ మాట్లాడేవారు గారు ఎన్ఆర్ఐ ఫండ్స్ చాలా మనం వైఎస్ఆర్ రాసులు ఎన్ఆర్ఐ ఫండ్స్ చూసి ఈ బిల్డింగ్ నిర్మాణం ఇంకా 2 లక్షలు కూడా పెద్ద బిల్డింగ్ నిర్మాణం జరిగింది. నాకు ఒకటే కోరుకు, మీ పేరెంట్స్ లేకుండా కూడా ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉంటుంది, ఉపాధ్యాయ బృందాలు ఉంటారో, వార్డెన్స్ ఉంటారు, చూస్తున్నందుకు వాళ్ళకు కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది. ఒక ఉద్దేశమే, ఎందుకంటే కాబోయే భారతదేశం 10-20 సంవత్సరాల తర్వాత మీ చేతిలో ఉంటుంది. భారతదేశం కొత్త డెవలప్మెంట్ చేయాలి. ఈరోజు చూస్తున్నారు 10 సంవత్సరాల నుంచి 40 స్థానంలో ఎదుర్కొంటున్నాం. అటువంటి మళ్ళీ మీరు కూడా మంచి చేసి చూపించాలని కోరుకుంటూ, ఈ అనాథాశ్రమంలో నేర్చిన పిల్లగాను కూడా అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, మన యూపీఎస్సీ ఎగ్జామ్స్ పాస్ అయిన నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విధానం